ఒకప్పుడు అడవిలో రెండు బాగా బలిసిన పొట్టేళ్లు ఉండేవి. ఎవరు ఎక్కువ బలవంతుడు అని చెప్పుకోవడమే కాక ఒకరోజు అసలైన పోటీ పెట్టుకున్నాయి. అవి చాలా దూరం వెనక్కి వెళ్లి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఢీ అంటే ఢీ అనిపించేలా ఒకదానికొకటి ఢీకున్నాయి. ఆ బలమైన తాకిడితో తలలు పగిలి నేలమీద రక్తం జారడం ప్రారంభమైంది. ఇదంతా దూరంగా చూసిన ఒక దురాశపడే అడవినక్క ఆ రక్తాన్ని చూసి నోరూరి పొట్టేళ్లు మళ్లీ పరిగెత్తి ఢీకొట్టేలోపే నేను నాకేయాలి అని ఆశతో ముందుకు వచ్చింది. పొట్టేళ్లు మరోసారి వెనక్కి వెళ్లి ఢీకొనడానికి సిద్ధమవుతుంటే నక్క మాత్రం నేలమీద ఉన్న రక్తాన్ని చప్పరించడంలోనే మునిగిపోయింది. చుట్టూ ఉన్న గందరగోళం కూడా పట్టించుకోకుండానే అది ఇంకా నాకుతుండగానే రెండు పొట్టేళ్లూ మళ్లీ పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా ఢీకొట్టాయి. మధ్యలో ఉన్న నక్క నలిగి అక్కడికక్కడే కుప్పకూలింది. ఈ కథలో ఒక పాఠము ఉంది. దురాశ ఎప్పుడూ మంచిది కాదు. ఆ నక్కకు రక్తంపై ఆశ ఎక్కువ. చివరకు ఆ ఆశే ప్రాణాలు తీశాయి. నేను కూడా పెద్ద పదవి కోరికతో తప్పు నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఇలా అంటుంటే నాకు ఒక కథ గుర్తొస్తుంది. పూర్వం ఒక ఊరిలో దేవశర్మ అనే ఓ సన్యాసి ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. వేదాలు, శాస్త్రాలు, మంచి మాటలు అన్నీ బాగా తెలిసినవాడు. ఊళ్ళో తిరిగి పిల్లులకైనా పెద్దలకైనా ధర్మం, భక్తి, దేవతల కథలు ఎంతో మాధుర్యంగా చెప్పేవాడు. అందుకే ఆయన ఉపన్యాసాలకు జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. భక్తులు ఆయనను చూసి ఆనందంతో పండ్లు, ఫలాలు, తాంబూలాలు, దక్షిణ వగైరా కానుకలు తెచ్చేవారు. పైన మాత్రం దేవశర్మ, అరే ఎందుకురా నాయనా ఈ శ్రమ, ఎందుకు తల్లి ఇన్ని కానుకలు అని వినయంగా మాట్లాడతాడు. కాని లోలోపల మాత్రం వాటిని సంతోషంగా స్వీకరిస్తాడు. తనకు ఇష్టమైన పండ్లు, ఫలాలు తిని మిగతా వాటిని భక్తులకు ప్రసాదమని పంచిపెడతాడు. కాని డబ్బు మాత్రం అదంతా ఒక చిన్న బొంతలో దాచేస్తాడు. అంతేకాదు, ఎక్కడికెళ్ళినా ఆ బొంతను మోకాలుపై కప్పుకొని కూర్చునేవాడు. ఎవ్వరూ దానిని తాకకుండా చూడకుండా జాగ్రత్త. ఈ విధంగా దేవశర్మ పేరు ప్రఖ్యాతులు పెరుగుతుండగా ఆయనను మోసగించడానికి ఒక కపట చతురుడు ఆషాఢభూతి ముందుకు రాబోతున్నాడు. అతని కళ్లల్లో వెంటనే ఒక దురుద్దేశం మెరిపించింది, ఈ బొంతను ఎలా కాజేయాలి అని. అప్పుడతడు దేవశర్మ దగ్గరకు వచ్చి ఎంతో మాయమాటలు మాట్లాడి, స్వామి, మీ సేవ చేయాలి, మీ వద్ద నేర్చుకోవాలి అని వినయంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దేవశర్మ కూడా అతని మాటలకు నమ్మకం పెట్టుకొని అతని శిష్యునిగా అంగీకరించాడు. ఆషాఢభూతి బయటికి ఎంతో వినయ విధేయతతో సేవలు చేస్తూ లోలోపల మాత్రం తన పన్నాగాన్ని కొనసాగించాడు. కొన్నాళ్లకు దేవశర్మకు అతనిమీద బాగా నమ్మకం కుదిరింది. ఎక్కడికెళ్ళినా ఆ శిష్యుణ్ణి వదిలి వెళ్లేవాడు కాదు. కాని దేవశర్మకు తెలియకుండానే అతను నమ్మిన ఆ శిష్యుని హృదయంలో ఒక మోసం పుట్టి పెరుగుతోంది. ఒకనాడు గురుశిష్యులిద్దరూ ఒక గ్రామం వెళ్లి తిరిగి వస్తుండగా ఆషాఢభూతి అకస్మాత్తుగా ఆగి, గురువుగారు, ఎంత అపచారం జరిగిందో అని నాటకం మొదలుపెట్టాడు. తన సంచికి ఒక చీపురు పుల్ల అంటుకుపోయిందని చూపిస్తూ, పరుల సొమ్ము పాము వంటిది కదా స్వామి, ఎంత చిన్నదైనా దొంగతనం పెద్ద పాపం.
అని పెద్దలు చెప్పినట్టు మాటలు పేల్చాడు. గురువు మనసు గెలుచుకోవడానికే ఇలాంటి నీతులు చెబుతూ అనుమతిస్తే ఇప్పుడే వెళ్ళి తిరిగి ఇచ్చి వస్తా. గురువు నమ్ముతాడు అని తెలిసి వెంటనే వెనక్కి పరిగెత్తి దారిలో కొంతసేపు గడిపి దాన్ని ఇచ్చినట్టు నటించి తిరిగి వచ్చాడు. కాని గురువు మాత్రం దీనిలోని అసలు మోసం ఏమిటో ఇంకా గ్రహించలేదు. అప్పుడు గురువు ఆనందంగా, శిష్యా, నీ బుద్ధి మెచ్చుకోదగినది. ఇతరుల సొమ్ము గడ్డిపోచైనా అంటుకోరాదనే నీ అభిప్రాయం వంటి శిష్యుడు దొరకటం నాకు నిజంగా అదృష్టం అని పొగిడాడు. సాయంకాలమయ్యింది. గురువు సంధ్యావందనం చేసుకోవడానికి సిద్ధమవుతూ తన బొంతతో పాటు సామగ్రిని శిష్యుడి చేతికి ఇచ్చి, నాయనా, వీటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇక్కడే కూర్చో. నేను చెరువులో స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని వస్తాను. గురువు దూరం వెళ్ళగానే ఆ శిష్యుడు లోలోపల ఇప్పుడే సరైన అవకాశం వచ్చింది అని భావించాడు. వెంటనే బొంతను పట్టుకుని ఎవరూ చూడకముందే అక్కడి నుండి పారిపోయాడు. కొంతసేపటికి దేవశర్మ చెరువులో స్నానం ముగించుకుని గట్టుపైకి వచ్చాడు. చుట్టూ చూసుకుంటే శిష్యుడు ఎక్కడా కనబడలేదు. ఒకసాలిగా గుండెల్లో గుబులు పుట్టి, శిష్యా, ఆషాఢభూతి, ఎక్కడున్నావు నాయనా? త్వరగా రా నాయనా. శిష్యా, ఆషాఢభూతి, ఎక్కడున్నావు నాయనా? త్వరగా రా నాయనా. ఎంతగా వెతికినా ఎక్కడా శిష్యుని జాడ కనిపించలేదు. అప్పుడు దేవశర్మకు నిజం అర్థమైంది. తనను మంచివాడని నమ్మించి ఉత్తముడు అని చెప్పించి ఎన్నాళ్లుగానో దాచుకున్న తన ధనమంతా ఆ దుర్మార్గుడు తీసుకుని పారిపోయాడని గ్రహించాడు. ఆ ఆలోచనతో దేవశర్మ హృదయం విరిగి ఎంతో దుఃఖంతో అక్కడే కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ లోకంలో ఆషాఢభూతి వంటి నమ్మకద్రోహులు ఎప్పుడూ ఉంటారు. అందుకే తొందరపడి ఎవరినీ నమ్మకూడదు. మనం మంచిగా ఉన్నా ప్రతి ఒక్కరూ మంచివారే అయి ఉంటారు అనుకోవద్దు. తాడెక్కేవాడికి తల తన్నేవాడు ఉంటాడు అనే పెద్దల మాట అందుకే చెప్పారు. దానము భోగము ఎరుగని లోగివాడు ఎంత ధనం కూడబెట్టినా చివరికి ఆ సంపాదన దొంగల పాలైపోతుంది. మంచి హృదయం ఉన్నవారే జీవితంలో నిజమైన సంపద కలవారు.